హలో అండి, వెల్కమ్ టు ఆద్యాస్ ఆల్ ఇన్ వన్. నేను రాధా. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. మరి టిప్స్ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీరు ముందుగా చూసేయచ్చు. మరి టిప్స్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ టిప్ అండి, బీరువాల్లో, కబోర్డ్స్లో, కిచెన్ ర్యాక్స్లలో బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు చేరుతూ ఉంటాయి కదా. వాటికి స్ప్రే కొట్టడము, ఆ వాసన మనకు పడకపోవడం ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతూ ఉంటాం కదండి. అలా కాకుండా న్యాచురల్గానే అవి పోగొట్టుకోవాలంటే ముద్ద కర్పూరం అనేసి బయట మార్కెట్లో దొరుకుతుందండి. అది మంచి క్వాలిటీ ఉండేది తెచ్చుకోండి. అది తెచ్చుకొని ఒక చిన్న గిన్నెలో వేసేసి ఎక్కడెక్కడ మీకు బొద్దింకలు ఇవి చేరుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇవి పెట్టేసేయండి. ఇలా చేయడం ద్వారా బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు అలాంటివి చేరకుండా ఉంటాయి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ టిప్ అండి, మునక్కాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో అలాగే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా మనము. అలా పెట్టేసినట్లయితే అవి కట్ చేసినప్పుడు వాటర్ లాగా వచ్చేసి కొంచెం పాడైనట్లుగా అలా అవుతూ ఉంటాయి. అలా కాకుండా 2-3 రోజులైనా సరే మనకు మునక్కాయలు ఫ్రెష్గా ఉండాలంటే అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇలా చేస్తే మునక్కాయలు అనేవి పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, వెల్లుల్లిపాయలు పొట్టు ఈజీగా ఎలా తీసుకోవాలో చూద్దాము. ఇవి మామూలుగా తీసినట్లయితే గోర్లలోకి వెళ్ళిపోవడము, గోర్లు నొప్పి రావడము ఇలా కష్టంగా ఉంటుంది వెల్లుల్లిపాయలు వలవాలంటే. మరి అలా కాకుండా ఈజీగా తీసుకోవాలంటే వీటిని విడివిడిగా ఒలిచేసుకొని ఫస్ట్ ఒక కళాయిలో వేసేసి 2 minutes అయితే ఫ్రై చేసేయండి. ఇప్పుడు ఇవి తీసి ఒలుచుకున్నట్లయితే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మన నెక్స్ట్ టిప్ అండి, శనగపిండి మామూలుగా మనం నీళ్ళలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అది టైం అయిపోవడం వల్ల కావచ్చు, లేదంటే పురుగు పట్టేయడం వల్ల కావచ్చు, శనగపిండి అనేది పడేస్తూ ఉంటాము. అలా పడేయడానికి కూడా మనసు ఒప్పదు కదండి, ఎక్కువ మిగిలిపోయినప్పుడు. శనగపిండి అనేది పడేయకుండా ఆ పిండితో వెండి సామాన్లు కానీ, స్టీల్ సామాన్లు కానీ తోముకున్నట్లయితే అవి తలతల మెరిసిపోతూ ఉంటాయి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ అండి, షింక్ పైప్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి కదండి. ఒక్కోసారి వాటర్ పోవడం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు సోడా ఉప్పు, వెనిగరు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని షింక్లో వేసేయండి. దీన్ని నైట్ అంతా అలాగే ఉంచేసేయండి. మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు కనుక పోసినట్లయితే ఈ బ్లాక్ అయిన పైప్స్ అంతా ఓపెన్ అయిపోతాయి. ఇలా 15 days ఒకసారి చేసుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మరి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసేయండి. ఇవండి మన టిప్స్ అయితే. మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి.